నమస్తే, వెల్కమ్ టు ఏపీ న్యూస్. వర్ధనపేట మున్సిపల్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రంలో ఇప్పటి వరకు ప్రభుత్వ కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 రోజుల క్రితం పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించారు. అయితే కేంద్రం ప్రారంభమై రోజులు గడిచినా ఇప్పటికీ వడ్ల కొనుగోలు జరగకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వెంటనే స్పందించి వడ్ల కొనుగోలు ప్రారంభించాలన్నారు. లేని పక్షంలో పార్టీ తరపున ధర్నా, రాస్తారోకో వంటి ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గోధుమల మధుసూదన్, మండల అధ్యక్షులు తూర్లా కుమారస్వామి, మున్సిపల్ కౌన్సిలర్లు సిలివేరు కుమారస్వామి యాదవ్, గుజ్జా వీర రాఘవరావు, తిరుపతి సురేష్, తుమ్మల అరుణ శ్రీధర్, మాజీ కౌన్సిలర్ తుమ్మల రవీందర్, మాజీ ఎంపీటీసీ వసంత్ నాయక్, సోషల్ మీడియా కన్వీనర్ సిలివేరు శ్రీధర్ యాదవ్, నాయకులు ఎలికట్ట యాకయ్య, పిచ్చల రాజు, కర్ర వెంకటరెడ్డి, కంజర్ల మహేష్, సిలివేరు శ్రీకాంత్ యాదవ్ పాల్గొన్నారు. కాంట అయితే లేదు, ఎండ పోసినాం, కుప్ప పోసినాం కూడా, అయితే తురపాలు పడితేనే కొంటామని అంటారు. అయితే తురపాలు కూడా పట్టినాం, రాసులు కూడా ఉన్నాయి, అంత చేస్తే కూడా కాంటలు అయితే లేవు. ఇంకా ఏమంటారు మరి? ఏమంటలేరు, మా మాట పట్టించలేరు రైతుల మాట. ఎండలో నీళ్ళు తాగి చెప్తున్నావా, కొందరు పట్టిండ్రా ఇప్పుడు పడతాండ్రు. ఇన్ని రోజులు పట్టాలి, తూర్పాలు పడుతున్నాం మేము. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రం అటు మహిళా సంఘాల ద్వారా కావచ్చు, ఇటు సొసైటీల ద్వారా కావచ్చు కొనుగోలు చేసి ప్రతి ఒక్క గింజను కొనుగోలు చేసిన దానికంతా గతంలో ఉన్నది. ఇప్పటి వరకు క్రాప్ స్టార్ట్ అయ్యి 70% కోతలు అయిపోయినాయి కూడా ఇప్పటి వరకు ఏ గ్రామంలో కూడా కాంటాలు ఓపెన్ కాలేదు. ఇప్పుడు వర్ధనపేటలో కూడా 2 సెంటర్లు ఉంటాయి, ఒకటి కాళీ పక్కన, ఇంకోటి పిరంగడ్డ పక్కన కూడా రైతులు మొత్తం ధాన్యం తరలించి ఆ కళ్ళ పోషన్లు అక్కడ కాంటాలు ఓపెన్ కాలేదు. ఈ కాళీ పక్క దాంట్లో 4 రోజుల క్రితం ఇక్కడ ఓపెన్ చేస్తామని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు కావచ్చు, మార్కెట్ చైర్మన్ గారు కావచ్చు, ఇతర నాయకులందరూ వచ్చి కొబ్బరికాయలు కొట్టిపోయింది తప్ప ఇప్పటి వరకు ఓపెన్ చేసి 4 నెలలు కూడా ఇప్పటికే ఒక్క గింజ కూడా కొనలేదు. దయచేసి మీరు ఏం చెప్తారో గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే బయట వాతావరణం సరిగా లేదు. ఇప్పటికి 45 డిగ్రీల ఎండ కొడుతుంది. ఇలా రోడ్డుకు బయటికి వెళ్ళొద్దు, ఎండ చాలా డేంజర్గా ఉన్నది అనే తరుణంలో వాళ్ళు చెప్తున్నప్పుడు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వచ్చి వాళ్ళ రైతులకు ఇలా నీవు పోసుకున్న టోకెన్లు ఇచ్చి ఈ పలానా టైం పెడతామంటే ఆ టైంకి వాళ్ళు వస్తారు. కాంటా పెడతాకుంటే ఈజీగా ఉంటుంది. వాళ్ళ కాంటాలు ఎప్పుడైతే తెలియక పాపం ఆ ఎండలో పడి రైతులందరూ ఎండలో పడి పొద్దు నుంచి మొదలు పెడితే సాయంత్రం రాకు ఈ ఉడగల్పలో ఎండలాలు ఉండాలి. ఇది ఏ ఒక్క నాయకుడు పట్టించుకోలేడు. దయచేసి ఇప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మీ మార్కెట్ చైర్మన్ ఉన్నది, మీ యంత్రాంగం ఉన్నది, మీ అధికారులు కానీ ఒక పరిమితి ఏంటంటే ఒక కళ్ళంలో ఒక వ్యక్తిని పెట్టించి ఆ వ్యక్తికి ఓ టోకెన్ ఇచ్చి రైతులు ఒడ్డు పోసుకున్నప్పుడు ఆ టోకెన్కి పలానా డేట్ వరకు మీకు కాంటలు అయితే అమ్మో ఆ రోజు రమ్మంటే వాళ్ళు అప్పుడు వస్తారు. రేపు వాతావరణం కూడా బాగాలేదు, రేపు అకాల వర్షాలు కూడా, ఎండాకాలం పంట అంటే అకాల వర్షాలు కూడా ఎప్పుడైతే తెలియదు కాబట్టి ఇప్పుడు వచ్చినా కూడా మొత్తం ఎండి ఉన్నది. ఇంకోటి, గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ జల్ల పట్టమని ఇవన్నీ పట్టాలని ఎవరు చెప్పలేదు. వానకాలం అయితే టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి అది రాకపోవచ్చు. ఈ ఎండాకాలం పట్ట కాబట్టి ఖచ్చితంగా కూడా వాళ్ళకి వస్తుంది. ఆ టెంపరేచర్ వస్తుంది, ఉన్న ఎట్టుంటే అట్లా కొనాలి. ఈ కళ్ళాలు పట్టమని చెప్పి మనం పెట్టద్దు, ఎందుకంటే రైతులు ఎండలకు చొక్కిపోతాను. ఈ ఆరుగాలం మంటించి ఇవి కాంటలాలంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఎక్కడ పడితే అక్కడ కాంటాలు కొనుగోలు చేయాలి. తండలలో కానీ వాళ్ళ కానీ చిన్న గ్రామంలో కూడా కాంటాలు ఓపెన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తున్నాం.